ప్రతి ఉదయం ప్రభువుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగునుగాక. మన దేవుడు ఆరాధనకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు. లేని వాటిని ఉన్నవాటిగా పిలవగలిగిన వాడు, సమస్త విషయముల్లో మనకు తోడుగా ఉండి నడిపించగలిగిన వాడు. అలాంటి గొప్ప దేవుని పాదాలు పట్టుకుని ఈ ఉదయకాలం కూడా దేవుని వాక్యాన్ని విందాము. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించెదను అని రాయబడి ఉంది. ఆశీర్వాదం కోసం ప్రజలు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నేను గొప్పవాడిగా మారాలని, నాకున్న సమస్తము కూడా సుఖముగా సౌఖ్యముగా ఉండాలని ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటారు. కానీ మన దేవుని యొక్క ఆలోచన, సంకల్పము ఈ ఉదయకాలం ఈ వాక్యాన్ని వింటున్న నీ మీద, నా మీద దేవుడు అనుగ్రహించారు. నిన్ను దేవుడు ఆశీర్వదిస్తే నిన్ను బట్టి అనేకులు దీవించబడతారు. నిన్ను దేవుడు నిలబెడితే నీవు అనేకులకు మార్గాన్ని చూపించగలిగిన వాడవు అని దేవుడు ఆశపడి నీతో మాట్లాడుతున్నాడు. ఆనాడు మన పితరుడైన అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహాము, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేను నీకు తోడై ఉండి నీ కార్యములు సఫలపరుస్తాను అని మాట ఇచ్చాడు. తోడుగా నిలిచి నడిపించాడు. శత్రు సమూహాలు ఆయన చుట్టుముట్టినప్పుడు ప్రభువు ఆయనకు జయమిచ్చి బలపరిచి నడిపించాడు. ఈ ఉదయకాలం ఈ వాక్యాన్ని వింటుండగా నీ జీవితం, నా జీవితంలో కూడా ఎందరో సాతాను యొక్క సమూహాలు, శత్రు యొక్క కేకలు మనకు వినపడుతూనే ఉంటాయి. కానీ భయపడవద్దు. పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, వాగ్దానం చేసినవాడు నెరవేర్చుటకు సమర్థుడు. నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించి అనేకులకు నిన్ను వెలుగుగా మార్చి ఆయన నామమును మహిమపరచుకోగలిగిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థించి వాగ్దానం నెరవేర్చమని, ఆ వాగ్దానానికి అర్హులుగా మనల్ని సిద్ధపరచమని ప్రభువుని వేడుకుందాం. ప్రభు మనకు సహాయం చేసి నిలబెట్టి అనేక జనములకు మనల్ని వెలుగుగా నిలబెట్టి మన ఆశీర్వాదం అనేకులకు ఉపయోగకరంగా మార్చగలిగిన దేవుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువానికి స్తోత్రాలు. నీ పరిశుద్ధ నామములో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మా పితరుడైన అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము మా జీవితంలో నెరవేర్చబడినట్లుగా ఓర్పు, సహనము, ఎదురుచూపు, నిశ్చలమైన స్థిరమైన ఒక మనస్సాక్షి కలిగి ముందుకు సాగే భాగ్యాన్ని మాకు దయచేయమని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డని నిశ్చయముగా నీవు ఆశీర్వదించమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమ, సమాధానములు మనకు తోడుగా ఉండునుగాక.